హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలన్నా, ఏమైనా ఇమేజెస్ జనరేట్ చేయాలన్నా, అవసరం ఏదైనా సరే ఏఐకి సంబంధించి ప్రాంప్ట్స్ రాయాల్సి వచ్చినప్పుడు, మనకు అంతగా ఇంగ్లీష్ కూడా రానప్పుడు, మనలో చాలా మందికి వచ్చే డౌట్ ఇదే, ప్రాంప్ట్స్ ఎలా రాయాలని. దీనికి కొన్ని చాలా సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే మనం ఎలాంటి ప్రాంప్ట్స్ అయినా సరే చాలా ఈజీగా రాసేయచ్చు. నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్లో వేరే ఏ వీడియోలో కూడా దొరకదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మనలో చాలా మందికి యూజ్ అవుతుంది అనిపించి ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాంప్ట్స్ ఎలా రాయాలనే వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏఐకి ఎప్పుడైనా సరే చాలా క్లిష్టంగా కాంప్లెక్స్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి మెసేజ్ పెట్టేటప్పుడు ఆ మెసేజ్ని ఎలాగైతే టైప్ చేస్తారో ఎగ్జాక్ట్గా అలాగే ప్రాంప్ట్స్ రాసేయచ్చు. చాలా సింపుల్గా వివరంగా చెప్తే చాలు. అంటే తెలుగు పదాలనే ఇంగ్లీష్ అక్షరాల్లో టైప్ చేసి పెడతాం కదా, అలాగన్నమాట. లేదా మీరు తెలుగులో టైప్ చేయగలిగితే తెలుగులో కూడా టైప్ చేసి ప్రాంప్ట్స్ని పోస్ట్ చేయొచ్చు. ఏఐ మనకు తెలుగులోనే రెస్పాన్స్ ఇస్తుంది. చిన్న ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం జనరేట్ హెల్దీ మీల్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్ అని ఇవ్వడానికి బదులు బరువు తగ్గడానికి ఒక మంచి డైట్ ప్లాన్ ఇవ్వు అని అడుగుతాం. చూసారా, ఇది మనకు తెలుగులో రెస్పాన్స్ ఇస్తుంది. పూర్తిగా డైలీ మనం డైట్లో ఏమేమి ఆహారాలు తీసుకుంటే మనం హెల్తీగా మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయొచ్చో అలాంటి డైట్ ప్లాన్ అయితే క్రియేట్ చేసింది. ఇలాంటిది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ ఎ డీటెయిల్డ్ ఐటినరీ ఫర్ అ 5-day ట్రిప్ టు కేరళ అని అడగడానికి బదులు కేరళకి 5 రోజులు ట్రిప్ ప్లాన్ ఇవ్వు, ఏ రోజు ఏం చేయాలో చెప్పు అని అడుగుతున్నాం. చూసారా, ఇది మనకు డీటెయిల్డ్గా కేరళ ట్రిప్ ప్లాన్ అయితే ఇచ్చేసింది. ఫుల్ ప్లాన్ అయితే ఇచ్చింది అనమాట. కాకపోతే ఇంగ్లీష్లో ఇచ్చింది. ఇదే మనం తెలుగులో కావాలనుకుంటే సింపుల్గా తెలుగులో చెప్పు అని టైప్ చేస్తే చాలు. ఇదే రెస్పాన్స్ మనకు తెలుగులో ఇస్తుంది. నెక్స్ట్ మనం ఇలాంటిది ఇంకో క్వశ్చన్ కూడా ట్రై చేద్దాం. అంటే యూట్యూబ్ కోసం ఒక స్క్రిప్ట్ అడగదాం. క్రియేట్ ఏ యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్ అని అడగడానికి బదులు ధ్యానం గురించి ఒక యూట్యూబ్ స్క్రిప్ట్ ఇవ్వు, ఎందుకు ఇంపార్టెంట్ చెప్పు అని అడుగుతాం. చూసారా, ఇది మనకు తెలుగు పదాలని ఇంగ్లీష్ అక్షరాల్లో ఇస్తుందన్నమాట. అలా కాకుండా పూర్తిగా తెలుగులో కావాలన్నా సరే అడిగితే మనకు తెలుగులో కూడా ఇస్తుంది ఇదే స్క్రిప్ట్. ధ్యానం అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, ఈ విధంగా మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు దీంతో. ఈ విధంగా ప్రాంప్ట్స్ రాయడానికి మీరేం ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఏఐ అనే ఎక్స్పర్ట్ మీ దగ్గర ఉంది. ప్లస్ అది మీకు ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్లస్ అది మీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు రిప్లై కూడా ఇస్తుంది. అలాగని ఫ్రెండ్ అన్నాను కదా అని ఏఐని పట్టుకొని తిట్టొద్దండి. మనం తిడితే తిరిగి తిట్టే ఏఐలు కూడా ఉన్నాయి. కాబట్టి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం మంచిది. అసలు ఏఐకి ప్రాంప్ట్స్ రాయడానికి మనకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్గా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిని కలిపి మెసేజెస్ టైప్ చేసినా కూడా ఏఐకి అర్థమైపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఏఐ యాప్స్ అనేటివి మనకు కావాల్సిన భాషలో అయితే రిప్లై ఇవ్వగలవు. మనం ఒకవేళ తెలుగులో ప్రాంప్ట్ ఇస్తే 90% మనకు తెలుగులోనే రిప్లై ఇస్తుంది, ఏ ఏఐ అయినా సరే. అలాగే ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లోనే రిప్లై ఇస్తుంది. అలా కాకుండా మనకు తెలుగులోనే రెస్పాన్స్ కావాలనుకుంటే, మనకు తెలుగులో రెస్పాన్స్ కావాలని అడిగితే చాలు. అంటే సింపుల్గా తెలుగులో చెప్పు అంటే చాలు, మనకు తెలుగులో రిప్లై ఇస్తుంది అనమాట. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం రాసే ప్రాంప్ట్స్లో కొంతవరకు మిస్టేక్స్ ఉన్నా కూడా ఏఐ చాలా ఈజీగా అర్థం చేసుకుని మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కానీ మరీ ఎక్కువ మిస్టేక్స్ ఉంటే మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఏఐకి అర్థం కాక కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాంటప్పుడు మన ప్రాంప్ట్స్లో కొంతవరకు చేంజెస్ కానీ కరెక్షన్స్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండడానికి కూడా కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ముందుగా మనం ఏఐకి మిస్టేక్స్తో ఒక ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం ఎలా రెస్పాండ్ అవుతుందో. ఇక్కడ మనం ఫస్ట్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాం. ఈ ప్రాంప్ట్లో ప్రతి పదంలోనూ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇచ్చాం కావాలని. గివ్ మీ టిప్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ అనే దాంట్లో ప్రతి పదంలోనూ స్పెల్లింగ్ మిస్టేక్స్తో అయితే ప్రాంప్ట్ టైప్ చేసి ఎంటర్ కొట్టాము. చూసారా, ఇది అర్థం చేసుకుని ఇంటర్వ్యూ అంటే నాట్ జస్ట్ కన్వర్జేషన్ అంటూ మనకు టిప్స్ అయితే ఇచ్చేస్తుంది. అలాగే ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం. ఈ ప్రాంప్ట్లో కూడా మనం ప్రతి పదంలోనూ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఇచ్చాము. గివ్ మీ ఇన్స్టా క్యాప్షన్ ఫర్ ఫుడ్ పిక్చర్ అని ఇచ్చాము. ఎన్నో క్యాప్షన్స్ ఇస్తుందేమో చూద్దాము. చూసారా, హియర్ ఆర్ ఫ్యూ ఇన్స్టా క్యాప్షన్ ఆప్షన్స్ ఫర్ యువర్ ఫుడ్ పిక్. డైరెక్ట్గా మనకు క్యాప్షన్స్ అయితే ఇచ్చేస్తుంది. ఈ విధంగా మిస్టేక్స్ ఉన్నా కూడా ఈజీగా అర్థం చేసుకుంటుంది అనమాట.
చూసారా, ఈ విధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ని కూడా అడ్జస్ట్ చేసుకుని అర్థం చేసుకుని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనం కొన్నిసార్లు మనం టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయాల గురించి ఏఐని ఏదైనా క్వశ్చన్ అడగాల్సి వచ్చినప్పుడు మనం ఇంకొక ట్రిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే గూగుల్ ఇమేజ్ సెర్చ్ అనమాట. మనం ఏఐకి ఎగ్జాక్ట్ ఐడియా ఇవ్వాలి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అనుకున్నప్పుడు ఈ గూగుల్ ఇమేజ్ సెర్చ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక అడవిలో వర్షం పడుతున్నప్పుడు ఒక కుక్క ఒక మనిషి భోజనం చేస్తున్నప్పుడున్న పిక్ గురించి పిక్ని జనరేట్ చేయమని అడుగుదాము. కానీ ఆ వర్షం పడుతున్నప్పుడు ఎలా ఉండాలి, ఆ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్గా ఇచ్చినా చాలు. కానీ మీ మైండ్లో స్పెసిఫిక్గా ఏదైనా ఇమేజ్ ఉన్నప్పుడు దానికి ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మనం ఫస్ట్ గూగుల్ హోమ్ పేజ్లోకి వచ్చి ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఇమేజెస్ మీద క్లిక్ చేసి ఫారెస్ట్ రెయిన్ అని టైప్ చేశాను. సపోజ్ నాకు ఈ టైప్లో కావాలనుకున్నాం. ఇంకేమైనా బెటర్గా ఉంటాయేమో ఒకసారి చూద్దాం. ఇది కూడా బాగానే ఉంది. ఈ ఇమేజ్ సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ పైన సెర్చ్ బై ఇమేజ్ అని ఉంటుంది. లేకపోతే మీరు గూగుల్ హోమ్ పేజ్లోకి వచ్చినా సరే ఇక్కడ ఉంటుందన్నమాట ఆప్షను. దీని మీద క్లిక్ చేసి మనం సేవ్ చేసుకున్న ఫైల్ని ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని డిస్క్రైబ్ దిస్ ఇమేజ్ అని టైప్ చేస్తే చాలు. ఈ ఇమేజ్ని జెమినీ ఏఐ మనకు డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మొత్తం కాపీ చేసుకుని చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇలాంటి సెట్టింగ్లో మనకు డాగ్, మ్యాన్, లంచ్, షేరింగ్ 2 ప్లేట్స్ అని ఇద్దాం. జనరేట్ ఇమేజ్ అని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మన ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సేమ్ సెట్టింగ్లో లైట్గా వర్షం పడుతున్నప్పుడు ఒక మనిషి ఒక కుక్క లంచ్ చేస్తున్నట్లు 2 ప్లేట్స్లో షేర్ చేసుకుంటున్నట్లు ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది అనమాట. ఈ విధంగా మనం ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ని సేవ్ చేసుకుని దాన్ని గూగుల్ సెర్చ్ బై ఇమేజ్లో డిస్క్రైబ్ దిస్ ఇమేజ్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మనకు ఏ ఇమేజ్ని అయినా సరే డిస్క్రైబ్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మనం కొత్తగా ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇదే ట్రిక్ని మనం మిగతా ఏఐ యాప్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ రెస్పాన్స్ అనేది ఒక్కొక్క ఏఐ యాప్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ఇలా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీ అవసరాన్ని బట్టి మీకు వచ్చే రెస్పాన్స్ని బట్టి మీరు ఏ యాప్ వాడుకోవాలనే దాని గురించి మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి యాప్స్ని వాడంగా మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఒక రకంగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇక ఫైనల్గా ఒక పాయింట్ చెప్పాలండి మీకు, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు అసలే టైప్ చేయడం రాకపోయినా లేకపోతే మన ఇంట్లో ఒక 7 సంవత్సరాల నుండి 10-15 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నా వాళ్ళకి ఏఐని యూజ్ చేసుకోవడం నేర్చుకోవాలనుకుంటే ఈ టిప్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అదే వాయిస్ మోడ్. ఇదన్నింటికంటే ఈజీ పాయింట్ అనిపించినప్పటికీ ఈ పాయింట్ నేను మీకు లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆప్షన్లో మనకు ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ పరంగా చూసుకుంటే అక్యురసీ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. అంటే ఏఐ మన మాటలను అర్థం చేసుకుని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి వాయిస్ ప్రాంప్ట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం స్లోగా మాట్లాడుతూ స్పష్టంగా మాట్లాడడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. అయినా కూడా కొన్ని పదాల విషయంలో ఏఐ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మనం వాట్సాప్లో వాయిస్ మెసేజెస్ పంపించినట్టు ఏఐ కూడా వాయిస్ ప్రాంప్ట్స్ ఇచ్చుకోవచ్చు డైరెక్ట్గా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాకపోతే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంగ్లీష్లో ఇస్తాను, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి తెలుగులో ఇస్తానండి ప్రాంప్ట్. ఈ 2 ప్రాంప్ట్స్ని కంపేర్ చేసి ఏఐ మనకు ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం ఇందాక జనరేట్ చేసుకున్న ఇమేజ్లో ఈ కుక్క ప్లేస్లో పిల్లిని జనరేట్ చేయమని అడగదాము. తెలుగులో అడగదాము. ఇక్కడ డిక్టేట్ అనే ఆప్షన్ ఉంటుంది, కింద క్లిక్ చేసి మనకు కావాల్సిన మెసేజ్ చెప్దాము. ఈ ఇమేజ్లో కుక్క ప్లేస్లో పిల్లిని జనరేట్ చెయ్యి. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే వచ్చాయి కానీ ట్రై చేద్దాము ఒకసారి ఎలాంటి ఇమేజ్ జనరేట్ చేస్తుందో చూద్దాం. ఈ ఇమేజ్లో కుక్క ప్లేస్లో పిల్లిని జనరేట్ చేయి. సెకండ్ అటెంప్ట్ ట్రై చేస్తున్నామండి. ఈ ఇమేజ్లో ఈ ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది మనకు పిల్లి బదులు పిల్లని అని తీసుకున్నట్టుంది. ఇప్పుడు మనం ఇదే ఇమేజ్లో కుక్క ప్లేస్లో పిల్లిని జనరేట్ చేయమని అడుగుదాం. మన ఇమేజ్ అయితే జనరేట్ అయిందండి. ఇక్కడ కుక్క ప్లేస్లో పిల్లిని జనరేట్ చేయమని వాయిస్ మెసేజ్ ఇచ్చాం. ఇది మనకు కుక్క ప్లేస్లో పిల్లిని అయితే రీప్లేస్ చేసింది. నెక్స్ట్ మెసేజ్ ఇంగ్లీష్లో ఇద్దాము. రీప్లేస్ ద మ్యాన్ ఇన్ దిస్ ఇమేజ్ విత్ డాగ్. ఓకే, ఈ మెసేజ్ని ఎంటర్ చేసి చూద్దాం. మన ఇమేజ్ అయితే జనరేట్ అయిందండి.
ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇంగ్లీష్లో ఆడియో మెసేజ్ ఇచ్చినప్పుడు, వాయిస్ మెసేజ్ ఇచ్చినప్పుడు ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకుంటుంది. కానీ తెలుగులో మెసేజ్ ఇచ్చినప్పుడు అయితే కొంతవరకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉంటున్నాయి. కాబట్టి 1-2 సార్లు కనీసం ఒక 1 or 2 అటెంప్ట్స్లో అయితే మనకు కావాల్సిన ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోగలుగుతుంది. చూశారు కదా, ఏఐకి మనం ఈ విధంగా రకరకాలుగా అయితే ప్రాంప్ట్స్ ఇచ్చి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రాబట్టుకోవచ్చు. సో ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఏఐతో మాట్లాడడం చాలా ఈజీ. మనం చెప్పుకున్నట్టు సింపుల్ లాంగ్వేజ్లో ప్రాంప్ట్స్ ఇవ్వడం, వాట్సాప్ మెసేజెస్ స్టైల్లో ప్రాంప్ట్ని టైప్ చేయడం, అలాగే గూగుల్ ఇమేజ్ సెర్చ్ని, వాయిస్ మోడ్ని రెండింటిని యూజ్ చేసుకుని కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఏఐ నుంచి రాబట్టుకోవచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే కాదండి, ఇమేజ్ జనరేషన్కి, వీడియో జనరేషన్కి కూడా ఈ ప్రాంప్ట్స్, ఈ టిప్స్ అయితే మీకు హెల్ప్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ట్రిక్స్ అన్ని కూడా మల్టిపుల్ ప్రాంప్ట్స్ని కంబైన్ చేసి అవసరాన్ని బట్టి వాడుకోవడం వల్ల కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే అచీవ్ చేయొచ్చు. కాబట్టి ఈ ట్రిక్స్ని యూజ్ చేసుకుని ఏఐకి తెలుగులో ప్రాంప్ట్స్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.